తినాలి కానీ ఎవరో ఊరికనే ఇస్తున్నారు కాబట్టి గబగబా పోయి తినగలమా? తినలేము. మనకు అప్పుడే మనం కడుపు నిండా తిన్నాం అనుకోండి, తిని పక్కన ఆమె అన్నం పెడుతుందంటే కూడా పోతామా? ఫ్రీగా పడుతుంది కాబట్టి పోయి తినేసి వస్తామా? మనకే ఇబ్బంది. తినడానికి ఫ్రీగా వచ్చింది కాబట్టి తిందాం అనుకుందాం, అది అరగక మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మనమే. ఎందుకంటే ఆల్రెడీ తిన్నాకనో లేకపోతే మనకు అసలు ఆకలి లేకపోతేనో అవసరం లేకపోతేనో ఇష్టం లేదో తేరకొచ్చిందని మనం తిన్నాం అనుకోండి, మనమే ఇబ్బంది పడతాం కదా. అలాగే ఇప్పుడు కోర్సులు కూడా, ఎందుకంటే నేనే చూసా ప్రత్యక్షంగా, నేనే కాబట్టి ఈ దోషిని ఇక్కడ ఈ కార్యక్రమం చేసి కూడా ఉపయోగపడలేకపోయాను. అందుకే ఆ గిల్ట్ ఫీలింగ్ తోనే మేడం లాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యా. నాకు ఏదో ఒకటి చేయండి, నాకు విమెన్ కి ఇక్కడ బాగుపడేలాగా కార్యక్రమాలు మాకు కావాలి మేడం. 40 గ్రామాలలో నేను పనిచేస్తున్నాను. 40 గ్రామాలలో ఉండే మహిళల కోసం మేము ఏదో ఒకటి చేయాలా, ఏదో చేయబోయి చేతికి కాల్చుకున్నాం, వాళ్ళకి ఉపయోగపడలేదని మాకు చాలా ఫీలింగ్ ఉంది. సరే వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ మార్కెటింగ్ అన్నా చూపించండి, లేదా మీరే కొత్త అన్నా ఏదన్నా వాళ్ళు ఎట్లా వ్యాపారం చేసుకోవాలో వాళ్ళకి నేర్పించండి, వాళ్ళందరూ బయటకు వచ్చి బాగుపడాలి అనే లక్ష్యంతోనే మేడం వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం వాళ్ళకి ఎంత పని ఉన్నా ఈరోజు ఇంత దూరం మిమ్మల్ని అందరూ వెయిట్ చేయించారు, అక్కడ కూడా వేరే విలేజ్ కూడా వెళ్ళొచ్చారు మేడం వాళ్ళు. సో మనం మీరు ఏం చెప్తారో మాకు చెప్పండి, మేము నేర్చుకొని అది చేస్తాం కాదు. మన ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది? నాకు ఇప్పుడు చీర కట్టుకునే ఇంట్రెస్ట్ ఉందంటే నేను చీరే కట్టుకోవాలి. నువ్వు ఆమె చెప్పింది కాబట్టి నువ్వు డ్రెస్ వేసుకుంటే డ్రెస్ వేసుకొని మనం నడవలేదు. జీన్స్ వేసుకోన్నాం అనుకోండి, మేము వచ్చి రేపు మీటింగ్ అందరు జీన్స్ వేసుకొని రండి, జీన్స్ చొక్కాలు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు? జీన్స్ వేసుకొని వాళ్ళు రావడానికి లేదన్నాం అనుకోండి, వస్తారా? జీన్స్ లో కంఫర్ట్ ఉండే వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. బంగారాన్ని మించి చేస్తారు మీరు. సో అందుకే మీరు అందరూ ఫుడ్ అని చెప్పగానే నాలో ఆనందం ఎక్కువ పొందింది తెలుసా. తింటారు, తిని పడుకుంటారు నేను అంటారు కదా, అరే ఇది చాలు కదా నాకు అనుకున్నా. ఇప్పుడు మీరు చేసే వంటనే కొంచెం అంటే ప్యాకింగ్ చేయడానికి ఏ విధంగా అనువుగా ఉంటుంది అనేది ఒక చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటే మీది పెద్ద బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న వాళ్ళందరికీ పచ్చళ్ళు కావాలి, మొర్రో నొత్తుకుంటున్నారు. అరే పచ్చళ్ళు పంపించండి. మీకు కావా పచ్చళ్ళు? వచ్చి కదా ఊరగాయ పెడతారు కదా, సంవత్సరం నిల్వ ఉంచుతారు కదా, చేయండి. చల్లమిరపకాయలు, వడియాలు. ఇప్పుడు వడియాలు వర్షం వచ్చింది ఎట్లా చెప్తారు మేడం? వడియాలు అంటే చిన్న డిహైడ్రేట్ మిషన్ తీసుకోండి, ఎంత ఉంటుంది మీ 1,00,000 రూపాయల్లో పెట్టండి, ఒక 20,000 పెట్టండి అంతే. లేదా ఇప్పుడు 10 మంది కలిసి చేయాలనుకుంటారు అనుకోండి, 10 మంది కలిసి 5,000 వేసుకోండి అమ్మా. 10,000 కూడా ఒక 5,000 వేసుకోండి, ఒక మిషన్ వచ్చేస్తుంది. మినప వడియాలు పెడతారా, సగ్గుబియ్యం వడియాలు పెడతారా, పెట్టండి. చక్కగా అందంగా ఇలా నేను ఇట్లా ప్యాక్ చేస్తున్నాను, మీరు కూడా అందంగా ప్యాక్ చేయండి. అయితే ఈ ప్యాక్ చేయడానికి మీకు ఎవరు నేర్పిస్తారు? ఇలాంటి ఎలిప్ సంస్థల ద్వారా మీరు టైఅప్ అయితే ఎక్కడ మార్కెట్ చేయాలి అంటే మీకు చేయడం వచ్చింది, మన అమ్మాలిగా, మాటకర్తనం రావాలిగా, మీరు ఒక స్టోరీ చెప్పాలిగా, మీరు ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారని చెప్పాలిగా. సో అలాంటి విద్యలన్నీ మీరు నేర్పిస్తారు. ఎలా స్టోరీ చెప్పాలి, మేము ఎలా స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేసాం, ఇవన్నీ ఎందుకు చేయాలి చెప్పండి. మనకు ఒక గుర్తింపు కావాలని ఉండదా? మీరు సినిమా చూస్తారు, సినిమా చూసినప్పుడు ఏమంటారు? ఆ హీరోయిన్లో లీనమైపోరా? అవుతారా? అబద్ధం చెప్పకుండా చెప్పండి. మనమే కదా ఇది చేస్తున్నాం కదా, మనం ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోరా? ఇప్పుడు ఇది కూడా అంతే. సంఘాలు పెట్టుకున్న తర్వాత డబ్బులు మనకు వస్తున్నాయి, డబ్బులు మన చేతిలో ఉన్నాయి. కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని మనము ఎలా దీని నుంచి డబ్బులు సంపాదించాలి, ఎలా దీన్ని ఉత్పత్తి మార్గంలో తీసుకురావాలి, ఎలా దీన్ని ఉపయోగించుకుని మనం ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అప్పులు తీసుకున్నాము, అప్పులు కట్టుకున్నాం, నెలగో మీటింగ్ పెట్టుకున్నాం, వివో మీటింగ్ పెట్టారు, ఎంఎస్ మీటింగ్ పెట్టింది కాదు. ఇంకా ప్రపంచం చాలా ఉంది మనకి. మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? మన గ్రామంలో దొరికేటువంటి వస్తువులు ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, దీనిలో కావాల్సినటువంటి శిక్షణ ఏంటి అనే దాన్ని అది చెప్పడానికి వచ్చాం మేము. సెర్ప్ ద్వారా వచ్చాం. సెర్ప్ అంటే తెలుసా మీకు? మీ సంఘాల కంటే హెడ్ కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నాము, చెయ్యాలి. కోటీశ్వరులు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లక్షాధికారులు అయ్యామా లేదా? ఒక్కొక్క సంఘంలో 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు లోన్ తీసుకున్నారా? తీసుకుంటున్నారు. 1,000 రూపాయలు తీసుకున్నారు, లక్షాధికారు అయ్యాం. ఎన్ని సంవత్సరాల కృషి? కనీసం 15-20 సంవత్సరాల కృషితోటి ఈరోజు మనం లక్షాధికారులే. మనం కోటీశ్వరులు అయ్యాము అంటే, అవ్వాలి అంటే మనం కూడా పరిశ్రమలు పెట్టాలి. మనం మన డబ్బుల్ని ఉత్పత్తి రంగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పెన్ను చూడండి, పెన్సిల్ చూడండి, పేపర్ చూడండి, ఏ వస్తువు చూసినా మేడ్ ఇన్ చైనా.
మేడ్ ఇన్ ఇండియా ఎందుకు లేదు మనకి? మనం ఎందుకు మన గ్రామాల్లో పరిశ్రమలు పెట్టకూడదు? అది పెట్టడానికి మనకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ వనరులతోటి మనం పరిశ్రమలు పెట్టి ఎదగాల్సిన అవసరం ఉంది మనకి. లేకపోతే మనం ఎప్పుడు ఇట్లానే ఉంటాం. మేడ్ ఇన్ ఇండియా రావాలి, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు రావాలి, మన ఉద్దేశం కూడా అదే. చాలా సపోర్ట్ చేయడానికి మీకు మంచి సంస్థ ఉన్నారు, మేడం గారు ఉన్నారు, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు. కలిసిపోయి చాలా మంచి సంస్థ. సార్ మేడం చెప్తున్నారు, మేము విద్య, ఆరోగ్యము, ఇట్లాంటి వైద్యం దాంట్లో చాలా బాగా చేయగలుగుతున్నాము. ఈ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దాని గురించి మేము ఇంకొంచెం ముందుకు అడిగేయాలనుకుంటున్నామని మేడం గారు ఉన్నారు. కరెక్ట్ అది. సంస్థ గురించి చెప్తే, ఈ అలిప్ సంస్థ అనేటువంటిది ఇప్పుడు 40,000 మంది మహిళలతో ఉన్నటువంటి పెద్ద సంస్థ ఇప్పుడు. కానీ ఒకప్పుడు 30 ఏళ్ల కిందట శ్రీమతి కె రమాదేవి గారు 15 మందితో ఇలాగే చిన్నగా ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల లోపల, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోపల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ 150 మందితోటి ఇండస్ట్రీస్ ను స్థాపించే స్థలాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని ఇండస్ట్రియలిస్ట్ ని తయారు చేశారు. మహిళా ఇండస్ట్రీస్ అంటే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. ఆల్రెడీ రికార్డు ఉన్నది. ఇప్పుడు ఇంకా కూడా మొత్తం అన్ని జిల్లాల లోపల కూడా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలకు సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో ఇట్లా చేయడం జరుగుతున్నది అనమాట. అందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాలి.